హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే ఈ రోజు డ్రామాలో అరేంజ్ మ్యారేజ్ జరిగిన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య జరిగే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని మనం చూడబోతున్నాం. చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో అయితే చూసేసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక డ్రామాలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మన హీరో హీరోయిన్ మింగ్ జియాలని చూపిస్తారు. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయి ఉంటుంది. బట్ ఇద్దరు ముఖంలో ఏదో తెలియని ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ముఖంతోనే ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక జియా మనసులో నాకు మింగ్కి అరేంజ్ మ్యారేజ్ జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటే మింగ్ ఇంకో పక్క మేమిద్దరం ఒకరికొకరం ఇంకా సరిగ్గా పరిచయం కూడా లేదు అని అనుకుంటాడు. ఇద్దరు కలిసి ఈ రిలేషన్ ఎంత కొత్తగా స్ట్రేంజ్ గా ఉందో కదా అని ఫీల్ అవుతారు. ఇక్కడ జియా పేరెంట్స్ ఇంకా మింగ్ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్లిపోతారు. అప్పుడు జియా మనసులో 4 months బ్యాకే కదా నేను మింగ్ ఒక బ్లైండ్ డేట్ లో కలిసాం అని గుర్తు చేసుకుంటుంది. అంతలోనే మింగ్ జియా దగ్గరకు వచ్చి ఈ ఇల్లు మా పేరెంట్స్ మన పెళ్లి కోసం కొన్నారు. ఈ రోజు నుంచి ఇది నీది కూడా అని ఇంటికి ఆమె చేతిలో పెడతాడు. జియా ఇంటి అడ్రస్ అడుగుతూ ఇవి ఈ రోజు గిఫ్ట్ గా వచ్చిన డబ్బులని చూపిస్తుంది. దానికి మింగ్ నువ్వే వీటిని జాగ్రత్తగా దాచిపెట్టు అని అంటే జియా కొంచెం షాక్ అయ్యి నిజంగానే ఇవి నన్ను ఉంచుకోమంటావా అని అడిగితే మింగ్ అవును నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మనీ యూజ్ చేసుకో అని చెప్తాడు. ఆ తర్వాత అతను బెడ్ క్లీన్ చేస్తానంటే జియా నేను చేస్తానని వెళ్తుంది కానీ ఆ కంగారులో ఆమె చేతికున్న వెడ్డింగ్ రింగ్ కింద పడిపోతుంది. దాన్ని చూసి ఈ రింగ్ నేను 4 months క్రితం చేయించాను కదా మేబీ నీకు లూజ్ అయిందేమో కొత్తది కొనిస్తానని అంటే జియా దానికేం అవసరం లేదు అనవసరంగా డబ్బులు వేస్ట్ అయినా నేను ఈ మధ్య అన్నం తినడం తగ్గించాను కదా అందుకే వేలు సన్నపడి అలా జరిగింది అని కవర్ చేస్తుంది. మింగ్ సీరియస్ గా జియా మన మధ్య ఇంకా ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ అయితే ఫామ్ కాలేదు. ఈ పెళ్లి కూడా మన పేరెంట్స్ కుదిర్చిందే అన్నమాట నిజం. బట్ మనకి పెళ్లి అయిపోయింది కదా కానీ నీకు ఈ పెళ్లి పైన ఏమైనా రిగ్రెట్స్ ఉంటే ఇప్పుడే చెప్పు ఇంకా టైం ఏమీ అవ్వలేదు అని అంటే జియా నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు అని అంటే మింగ్ నాకు కూడా లేవు మనం ఒకరికొకరం అర్థం చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇద్దాం అని అంటాడు. జియా అవును కొంచెం టైం పడుతుంది అని అతని మాటకు ఓకే అంటుంది. ఆ తర్వాత కొంచెం మన మేడం డల్ గా ఉండి బాత్రూమ్ కి వెళ్తుంది. బాత్రూమ్ లో ఒకటే ఏడుస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ సూకి ఫోన్ చేస్తుంది. ఏంటే ఇప్పుడు కాల్ చేసావు వెడ్డింగ్ నైట్ రోజు అని తిడుతుంటే ఇంకో పక్క మింగ్ కూడా తన కజిన్ సూచన్ కి ఫోన్ చేస్తాడు. సూచన్ కూడా తల పట్టుకొని రే నీకేమన్నా పిచ్చి పట్టిందరా ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసావేంటి అని అరుస్తుంటే మింగ్ రే నువ్వు నా కజిన్ ని కదరా నా పెళ్లికి ఎందుకు రాలేదో చెప్పు ముందు అని నిలదీస్తాడు. సూచన్ సారీ రా ఫ్లైట్ లేట్ అయింది కానీ డోంట్ వర్రీ నేను వచ్చాక నీకు గ్రాండ్ గా పార్టీ ఇస్తాను అయినా నీ వైఫ్ రూమ్ లో నీ కోసం వెయిట్ చేస్తుంటుంది కదా నాతో ఈ సోది మాటలు మాట్లాడడం ఆపి వెళ్ళు తన దగ్గరికి అని అంటాడు. ఇంకో పక్క జియా ఫోన్ లో సూతో నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది సూ ఇదంతా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది అని బాధపడుతుంటే సూ నేను ఈ రోజే మీ పెళ్లిలో చూసానే మీ ఇద్దరు చాలా పర్ఫెక్ట్ కపుల్ భయపడుకు అన్ని అవి సర్దుమణుగుతాయి అని ధైర్యం చెప్తుంటే ఇక్కడ మింగేమో అసలు పెళ్ళంటే మీనింగ్ ఏంట్రా అని బొప్పిలా అడుగుతుంటాడు. సూచన్ ఓరి దేవుడా నీ సోదాపి ఫస్ట్ నీ వైఫ్ దగ్గరికి వెళ్ళురా అన్ని అయ్యే తెలుస్తాయి అని క్లాస్ పీక్తుంటే సూ కూడా చాలా నైట్ అయింది వెళ్ళి నీ హస్బెండ్ దగ్గరికి పడుకో రేపు మార్నింగ్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను కూడా పడుకుంటున్నా అని ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేశాక మింగ్ జియా ఇద్దరు అసలు ఈ పెళ్లి కరెక్టేనా అని ఆలోచిస్తుంటారు. నెక్స్ట్ మార్నింగ్ మింగ్ తన వెడ్డింగ్ రింగ్ చూసుకుంటూ జియా దగ్గరకు వస్తాడు. జియా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేశానని అతనికి వడ్డిస్తుంది. మింగ్ దాన్ని టేస్ట్ చేసి అలానే ఉండిపోతే జియా కంగారుగా ఏమైంది నచ్చలేదా అని అడుగుతుంది. మింగ్ మనసులో జియాకి వంట చేయడం అంతగా రానట్టుంది అని అనుకుని వెంటనే తనే కిచెన్ లోకి వెళ్లి ఇద్దరి కోసం టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. మింగ్ మార్నింగ్ టైం మనం మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తినాలి జియా అని ఇస్తాడు. జియా థ్యాంక్ యూ అని అంటే మింగ్ దీనికి థ్యాంక్స్ ఎందుకు అని అంటాడు. జియా ఆ ఫుడ్ తింటూ మింగ్ ఎంత టేస్టీగా వండుతాడో కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత జియా మనం మీ మమ్మీ వాళ్ళని కలవడానికి వెళ్దామా అని అడిగితే మింగ్ సరే కానీ నాకు కొంచెం పనుంది అని అంటే జియా అయితే నేను సూని నాతో పాటు తీసుకెళ్తాను అని అంటే మింగ్ సూనా అని అడుగుతాడు. జియా అవును నిన్న పెళ్లిలో నా బెస్ట్ ఫ్రెండ్ చూసావు కదా తనే అని చెప్తే మింగ్ సరేలే నా పని అయిపోయింది నేను ఇంకెళ్తున్నా అని వెళ్తాడు. అతను వెళ్ళిపోయాక జియా మనసులో పెళ్ళంటే జస్ట్ కలిసి ఉండడం మాట్లాడుకోవడం ఇదేమంత కాంప్లికేటెడ్ విషయం కాదు కదా అనుకుంటూ ఒక స్మైల్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత జియా తన ఫ్రెండ్ సూని కలవడానికి వెళ్తుంది. సూ ఎక్సైట్ అవుతూ ఓసై చెప్పే నిన్న నైట్ నీకు మింకి మధ్య అంతా జరిగిపోయిందా అని అడుగుతుంటే జియా మనసులో అయ్యో నేను విడివిడి రూమ్ లో పడుకున్నామని నిజం దీనికి చెప్పలేను అని అనుకుంటుంది. సూ ఏమో మింగ్ ఫిజిక్ చాలా బాగుంటుంది కదా జియా అని టీస్ చేస్తుంటే జియా సిగ్గుపడుతూ ఏ ఇక సోదాపి తినవే అని అంటుంది. సో అయినా నీ హస్బెండ్ వాళ్ళ సాంగ్ ఫ్యామిలీ ఈ సిటీలోనే చాలా ఫేమస్ తెలుసా నేను ఆఫీస్ లో ఒక గాసిప్ విన్నాను వాళ్ళ కంపెనీ 7th ఫ్లోర్ లో రిసెప్షన్ లో పనిచేసే యు అనే అమ్మాయి
అమ్మాయి మిస్టర్ మింగ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో అని అందరికి చెప్తుందట. చూడు జియా, ఆఫీస్ లో ఉండే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, జాగ్రత్త. తను మింగ్ ని కలవడానికి ఎప్పుడు ఏవో ఒక సాకులు ఎతుకుతుందట, కానీ ఇప్పటి వరకు ఛాన్స్ దొరకలేదు. ఒకవేళ కలిశాక నీ హస్బెండ్ ఏమైనా ఫ్లాట్ అయిపోతే అని అలర్ట్ చేస్తుంది. కానీ జియా నమ్మకంగా మింగ్ ఆ టైప్ పర్సన్ కాదు సు అని చెప్తుంది. సో అవునులే, మిస్టర్ మింగ్ చాలా జెంటిల్ అండ్ కేరింగ్ కదా అన్న అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు హోటల్ నుండి బయటికి రాగానే జియా సు అటు చూడు అని చూపిస్తుంటే అక్కడ సు తన ఫస్ట్ లవ్ ని చూసి అలానే షాక్ లో ఉండిపోతుంది. అతను వెళ్తుంటే జియా సు కోసం గట్టిగా మిస్టర్ షూ అని పిలిస్తే దాంతో అతను వెనక్కి తిరుగుతాడు. జియా ముందుకెళ్లి హలో సీనియర్, నా పేరు జియా, మనం ఇద్దరం ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాం గుర్తుందా అని అంటే సు కూడా మెల్లగా నేను సూని, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను అని చెప్తుంది. వెంటనే సు కాలేజ్ రోజులో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. కాలేజ్ లో సూచన్ కి ఫ్లవర్స్ ఇస్తూ సూచన్ నేను సూని, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని ప్రపోజ్ చేస్తుంది. కానీ అతను ఫ్లాస్ ని రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ ప్రెజెంట్ కి వస్తే సు అతని వైపు చూస్తూ బాధగా నేను ఇంకా నీకు గుర్తున్నానా అని అడిగితే అతను నవ్వుతూ హలో, చాలా రోజుల తర్వాత కలిసాం అని ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి జియాకి విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ ఈమె సు కదా అని ఆలోచిస్తాడు. జియా బాధగా అతనికి నువ్వు గుర్తులేనట్టున్నావు సు అని అంటే సు అవును, ఈ విషయాలు జరిగి 8 ఏళ్లు గడిచిపోయింది కదా, అతను మర్చిపోవడం కూడా నార్మలే అని చాలా హర్ట్ అవుతుంది. ఇక ఏం చేయలేక జియా ఆమెను ఓదార్చడానికి కాఫీ ట్రీట్ ఇస్తా అంటుంది. అదే టైంలో దూరంగా ఒక కెఫే నుండి మింగ్ వీళ్ళిద్దరిని చూస్తుంటాడు. పక్కనే ఉన్న సూచన్ నవ్వుతూ నీకు ఇప్పుడే కదా పెళ్ళైంది, అప్పుడే వేరే అమ్మాయిలంక చూస్తున్నావేంటి అని టీజ్ చేస్తుంటే మింగ్ ఆమె వేరే అమ్మాయి కాదు, నా వైఫ్, మా ఫ్యామిలీ ఇష్ట ప్రకారంగా నేను పెళ్లి చేసుకున్నాను, తన యూనివర్సిటీ ప్రొఫెసర్, తన పక్కన ఉంది తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తే సూచన్ షాక్. అరే వాళ్ళిద్దరు మన యూనివర్సిటీలోనే జూనియర్లు రా, పాస్ లో కొంచెం పరిచయం కూడా ఉంది, అయినా నీ పెళ్లికి రాలేకపోయినందుకు సారీ రా, నా జూనియర్ ని పెళ్లి చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ అని విష్ చేస్తే మింగ్ మనసులో జియా బాడీ స్మెల్ ఎంత బాగుంటోంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాత్రి మింగ్ ఇంటికి వచ్చి నేను ఇంటికి వచ్చేసాను అని పిలుస్తాడు. జియా అప్పుడే పడుకుందేమో అనుకుంటూ బెడ్రూమ్ కి వెళ్తే అక్కడ జియా బెడ్ షీట్ మడతల్లో ఇరుక్కొని తిప్పలు పడుతుంటుంది. ఆమెకి బెడ్ కవర్ చేంజ్ చేయడం కూడా రావడం లేదని మింగ్ నవ్వుతూ ఏం చేస్తున్నావు జియా అని ఆమెను బయటికి తీస్తాడు. జియా కొంచెం నెర్వస్ అవుతూ సారీ, నేను బెడ్ కవర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు రావడం లేదు అని అంటే మింగ్ మనసులో అవునులే, తను ఒక ప్రొఫెసర్ గారు ఒకే ఒక కూతురు కాబట్టి ప్రిన్సెస్ లా పెంచుంటారు, తనకి ఇలాంటి ఇంటి పనులు ఎందుకు వస్తాయిలే అని అనుకుంటూ సరే ఇద్దరం కలిసి చేంజ్ చేద్దాం పదా అని ఆమెకు బెడ్ షీట్ వేయడం నేర్పిస్తాడు. జియా నవ్వుతూ ఏయ్ ఇది చాలా సింపుల్ గా ఉంది కదా, వావ్ వండర్ అని అంటే మింగ్ నేను నీకు ముందు ముందు ఇంకా చాలా విషయాలు నేర్పిస్తాను అని అంటాడు. ఇద్దరు క్యూట్ గా స్మైల్ ఇచ్చుకుంటారు. అప్పుడే మింగ్ ఆమె జుట్టుకు అంటుకున్న దూదిని తీస్తాడు. జియా కొంచెం సిగ్గుపడుతూ నీకోసం ఏమైనా వండమంటావా అని అడిగితే మింగ్ నేను ఆల్రెడీ బయట తినేసి వచ్చాను అంటాడు. వెంటనే జియా బెడ్ షీట్ ని మింగ్ చేతిలో పెట్టి అయితే దీన్ని వాష్ చేయడం మర్చిపోకు అని ఆర్డర్ వేస్తుంది. మింగ్ షాక్, భలే దానివే, అప్పుడే నాపై నీ ప్రతాపం చూపిస్తున్నావా అని అంటే జియా నవ్వుతూ భార్యగా నీపై ఆ మాత్రం హక్కు ఉంటుంది కదా అని అంటే మింగ్ నవ్వుకుంటూ అది పట్టుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మింగ్ జియా ఇద్దరు కలిసి జియా పేరెంట్స్ ఇంటికి వెళ్తారు. అక్కడ లంచ్ అయిపోయాక మింగ్ గిన్నెలు నేను కడుగుతాను అత్తగారు అని అంటే ఆమె కంగారుగా దానికి ఏం అవసరం లేదు బాబు అని అంటుంది. కానీ మింగ్ బలవంతం చేయడంతో వాళ్ళు ఓకే అంటారు. అప్పుడు జియా నవ్వుతూ వాళ్ళు వెళ్ళిపోయారు కదా మింగ్, ఇంకా నీ యాక్టింగ్ ఆపు అని అంటే మింగ్ ఓహో నేను మంచివాడిగా నటించడానికి నాటకం ఆడుతున్నాను అనుకున్నావా, నువ్వు వెళ్ళు నేను కడుగుతాను, అయినా మీ మమ్మీ వంట చాలా టేస్టీగా చేస్తుంది జియా, కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె వంట స్కిల్స్ నీకు అస్సలు రాలేదు అని వెటకారం చేస్తే జియా కోపంగా ఆహా సరేలే అని గిన్నెలు లాక్కోబోతుంది. మింగ్ ఎందుకంత కోప్పడుతున్నావు, నేను కడుగుతాను అన్నాను కదా అని అంటే జియా మనసులో ఒప్పుకోవాలి ఈ మింగ్ ఏ విషయమైనా ముఖం మీదే మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మింగ్ జియాన్ చూసి ఈ రోజు సండే కదా అప్పుడు ఎక్కడికి బయలుదేరావు అని అడిగితే జియా సూని కలవడానికి వెళ్తున్నానని అంటుంది. మింగ్ మనసులో అరే ఎప్పుడు హాలిడే వచ్చినా సూ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇంకా నా రిలేషన్ ని జియాతో నేనెలా పెంచుకోవాలి 24 గంటలు సూతో తిరుగుతుంటే అని ఫీల్ అవుతాడు. జియా ఏంటలా చూస్తున్నావు అని అంటే మింగ్ ఏం లేదులే జాగ్రత్తగా వెళ్ళిరా అని కవర్ చేస్తాడు. జియా నేను నీకోసం షాపింగ్ కి వెళ్లి బట్టలు కొందాం అనుకున్నాను అని చెప్పి మింగ్ ని టీషర్ట్ సైజ్ అడుగుతుంది. మింగ్ నాది ఎక్సెల్ అంటే నాకు తెలుసులే అని అంటుంది. మింగ్ షాక్ అవుతూ నీకెలా తెలుసు అని అడిగితే జియా సిగ్గుపడుతూ అదే నిన్న నీ బట్టలు ఉతికేటప్పుడు ట్యాగ్ పై సైజ్ చూసాను అని చెప్తుంది. ఆ మాటకే మింగ్ హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఆమె అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. జియా నా దగ్గర డబ్బులున్నాయి మింగ్ అని అంటే మింగ్ ఈ రోజు నుండి ప్రతి వారం నేను నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆఫ్టర్ ఆల్ నేను నీ హస్బెండ్ ని కదా అని చెప్తే జియా మనసులో హస్బెండ్ అనే హక్కుని కొంచెం నేను కూడా వాడేసుకోవచ్చు అన్నమాట అనుకుంటూ హ్యాపీగా షాపింగ్ వెళ్తుంది. ఆ తర్వాత జియా మింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తుంది. అక్కడ మింగ్ ఫాదర్ జియాని చూసి జియా మింగ్ ఈ రోజు ఫుల్ గా డ్రింక్ చేసున్నాడు, నువ్వు అతని ఇంటికి తీసుకెళ్లడంలో నీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటే జియా ఇందులో ప్రాబ్లం ఏముంది మావయ్య, నేను తీసుకెళ్తాను అని రూమ్ లోకి వెళ్తుంది. జియా మింగ్
మింగ్ దగ్గరకొచ్చి "ఏం చేస్తున్నావు మింగ్? కారు కీస్ ఇవ్వు ఇంటికెళ్దాం పదా. కింద మమ్మీ డ్యాడీ నీ కోసం ఎంత కంగారుగా వెయిట్ చేస్తున్నారో తెలుసా?" అని అడిగితే మింగ్ సైలెంట్ గా ఉంటాడు. అతని బిహేవియర్ ని చూసి జియా నవ్వుతూ "ఏమైంది? పేరెంట్స్ తో ఏమైనా గొడవ పడ్డావా?" అని అడిగితే మింగ్ కోపంగా "ఇందులో నీకు నవ్వులాటగా ఉందా జియా?" అని అంటాడు. జియా మనసులో వీడు కోపంలో కూడా ఎంత క్యూట్ గా ఉన్నాడో అనుకుంటూ బయటికి "సరే చెప్పు గొడవకి రీజన్ ఏంటి?" అని అడుగుతుంది. మింగ్ సీరియస్ గా "గొడవకి కారణం వాళ్ళని తొందరగా నానమ్మ తాతలను చేయాలంట" అని చెప్తున్నప్పుడే సీన్ పాస్ట్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మింగ్ వాళ్ళమ్మ "పెళ్ళయ్యాక పిల్లలు పుట్టడం కామనే కదరా" అని అంటే మింగ్ కోపంగా మాకు పెళ్ళై జస్ట్ ఫ్యూ డేస్ అవుతుంది. ఒకరి గురించి ఒకరికి ఇంకా పూర్తిగా తెలియదు కూడా. మీరు పెళ్లి చేసుకోమన్నారు నేను చేసుకున్నాను. ఇప్పుడు పిల్లలు కావాలి గుడ్డు కావాలంటే నేనెక్కడి నుంచి తేవాలి అని గట్టిగా వాదిస్తాడు. వాళ్ళమ్మ కోపంగా "ఏంట్రా ఇప్పుడే పెళ్ళైంది? మీరిద్దరు కలిసి 4 నెలలైంది. పెళ్ళై కూడా 1 నెల దాటిపోయింది. నువ్వెంత నీ వయసు ఎంత? ఎప్పుడు సెటిల్ అవుతావు?" అని తిడుతుంటే మింగ్ నువ్వెప్పుడు నాన్నతో గొడవ పడతావు. ఇప్పుడు నాతో కూడా గొడవ పడాలనుకుంటున్నావా అని అంటాడు. దానికి వాళ్ళ నాన్న "ఏమింగ్ ఇక చాలు నువ్వు ఈ రోజు కొంచెం ఎక్కువ తాగినట్టున్నావు వెళ్లి పైన కూర్చోపో" అని అరుస్తాడు. ఇవన్నీ జియాకి చెప్పుంటాడు కదా. సో ఇంటికెళ్లే దారిలో ఆ మాటలన్నీ గుర్తొచ్చి జియాకి నవ్వు వస్తుంటుంది. అది చూసి మింగ్ "నువ్వెందుకలా నవ్వుతున్నావు జియా" అని అడిగితే జియా "మిస్టర్ మింగ్ నిజంగా నువ్వు చాలా మంచి పర్సన్ వి. అన్నిటికీ థ్యాంక్ యూ" అని చెప్తుంటే మింగ్ "ఓహో నేను మంచి పర్సన్ అని నీకు ఇప్పుడే తెలిసిందా" అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వస్తారు. జియా మింగ్ ని అతని రూమ్ కి తీసుకెళ్తుంటే ఆమెకు సూ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. "నీ హస్బెండ్ పై నీకు పూర్తి హక్కు ఉంటుందే. వాళ్ళని ఎలా పడితే అలా వాడేసుకోవచ్చు. వాడుకున్నోడికి వాడుకున్నంత" అని జియా అతని బాడీ వంక చూస్తూ కొంచెం టెంప్ట్ అవుతుంది. బట్ వెంటనే నేను కూడా ఏంటి ఇలాంటి పిచ్చిదానిలా ఆలోచిస్తున్నాను అనుకుంటుంది. అంతలో మింగ్ తన టై విసిరేయడంతో జియా "నేను హెల్ప్ చేస్తానని" ముందుకొచ్చి అతని షర్ట్ బటన్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మింగ్ ఒక్కసారిగా ఆమె చేతులను తన వైపుకి లాక్కొని కళ్ళలోకి చూస్తూ "జియా నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు" అని ఇంటెన్స్ గా చెప్పేస్తాడు. జియా ఒక్క క్షణం ఆగిపోయి సిగ్గుపడుతూ బటర్ఫ్లై ఫీలింగ్స్ వచ్చేసి "నేను పక్కన వాటర్ పెట్టాను నువ్వు రెస్ట్ తీసుకో" అని చెప్పి జంప్ అవుతుంది. మింగ్ అలానే పడుకుంటాడు. జియా బయటకొచ్చి గుండెపై చేయి వేసుకొని "బాప్రే ఈ గుండెంటి ఇంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది" అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ మార్నింగే మింగ్ నిద్రలేచి రాగానే జియా "బ్రేక్ఫాస్ట్ చేయి మింగ్" అని అంటే మింగ్ "నిన్న రాత్రి" అని అడగబోతుంటే జియా మధ్యలోనే "నువ్వేం టెన్షన్ పడకు. నిన్న రాత్రి మనం విడివిడి రూమ్ లోనే పడుకున్నాం" అని చెప్పి ప్లేట్ పెడుతుంది. మింగ్ తింటూ "ఈ రోజు నీ ప్లాన్ ఏంటి" అని అడిగితే జియా "నేను సూని కలవడానికి వెళ్తున్నాను. తన క్లాసెస్ అయిపోతున్నాయి" అని చెప్తే మింగ్ కి కొంచెం జల్సీ వస్తుంది. "అసలు ఆ సూకి ఎవరు బాయ్ ఫ్రెండ్ లేరా" అని అడిగితే జియా "ఎందుకు" అని అంటే మింగ్ "నా ఫ్రెండ్స్ చాలా మంది సింగిల్ గా ఉన్నారు. పైగా మంచోళ్ళు. నువ్వు పెళ్లిలో చూసావు కదా ఒక కజిన్ కూడా ఉన్నాడు నా ఏజ్ గ్రూపే. వాడు నా పెళ్లికి రాలేకపోయాడు కానీ" అని చెప్పి ఎలాగైనా సూకి తన కజిన్ ని సెట్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. జియా ఏమో ఇంత దగ్గర రిలేషన్ కరెక్ట్ కాదేమో అని రిజెక్ట్ చేయబోతుంటే మింగ్ మనసులో ఈ జియా కేవలం ఇంట్లో పడుకోవడానికి మాత్రమే వస్తుంది. ఈ మిగతా టైం మొత్తం ఆ సూతనే ఉంటుంది. ఎప్పుడు తన గురించి మాట్లాడుతుందేంటి? కుంపదీసి వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉందా? దోస్తానా టైపా అని డౌట్ పడుతూ బయటికి "జియా నిన్న రాత్రి నువ్వు నా బట్టలు ఎందుకు చేంజ్ చేయలేదు" అని అడిగితే జియా నిన్న రాత్రి జరిగిన సీన్ గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ "అదంతా చేయడం కరెక్ట్ కాదు కదా మింగ్" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పబ్ లో జియా సూని చూసి "నువ్వెందుకే అంత డల్ గా ఉన్నావు" అని అడిగితే ఆమె బాధగా "ఆ మేనేజర్ గారు నన్ను వర్క్ సాకుతో తప్పుగా టచ్ చేయడానికి ట్రై చేశాడు జియా" అని చెప్తే జియా కోపంగా "అవునా ఆగు వాడిని ఇప్పుడే 4 తన్నొస్తాను" అని బయలుదేరుతుంటే సూ ఆపి "ఆగు నేను ఆల్రెడీ వాడిని పగలగొట్టేశాను గాని" అని చెప్తే జియా "ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పొచ్చు కదా" అని అంటే సూ "వద్దు బా అలా చెప్తే మా అన్నయ్య నన్ను జాబ్ కి రిజైన్ చేయమంటాడు. ఆ టార్చర్ ఎవరికి కావాలి" అని రిలాక్స్ అవ్వడానికి ఫుల్ పార్టీ చేసుకోవడానికి డిసైడ్ అవుతారు. ఇంకో పక్క ఇంట్లో మింగ్ ఒంటరిగా ఆలోచిస్తుంటాడు. ఈ జియా ఏమో ఇంట్లో పడుకోవడానికి మాత్రమే వస్తుంది. ఇలా ఎంతకాలం సాగుతుంది? మనం కలుస్తాం, హలో చెప్పుకుంటాం, ఆ తర్వాత విడివిడి రూమ్స్ లో పడుకోవడానికి వెళ్ళిపోతాం. అసలు భార్య భర్తల్లానే లేము. పోనీ రూమ్మేట్స్ లా అయినా కూడా లేము. ఏదో ఒకటి చేయాలరా బాబు అని అనుకుంటూ రూమ్ లోకి వస్తాడు. జియా ఏమో ఇంకా ఇంటికి రాలేదని అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ పబ్ లో మేడం ఫుల్ పార్టీ చేసుకుంటూ ఉంటుంది. మింగ్ ఆమెకు వరుసగా ఫోన్ చేస్తుంటే జియా ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయదు. ఇతనికేమో టెన్షన్ పుడుతుంది. ఎప్పుడు 8 o'clock కల్లా వచ్చేది కదా, సో అందుకే ఆలోచిస్తూ ఉంటాడు ఏమైందా అని. అంతలోనే అతనికి పబ్ నుండి కాల్ వస్తుంది. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఫుల్ గా తాగి స్పృహ లేకుండా పడిపోయారని చెప్పడంతో మింగ్ ఇమ్మీడియట్ గా అక్కడికి బయలుదేరుతాడు. అక్కడ జియా సూని గట్టిగా పట్టుకుని ఉంటుంది. సూ ఏమో మత్తులో "జియా నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు నీ హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చేసాయి. ఆ తర్వాత మనం ఇద్దరం కలిసే ఉందాం" అని చెప్తుంది. జియా కూడా మధ్యలో ఏది పడితే అది బడబడా వాగేస్తుంది. "నేను మా పేరెంట్స్ కోసమే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా బాధ్యత కూడా అయిపోయింది. ఇక నుంచి నేను నీతోనే ఉంటాను సూ" అని చెప్తుంది. కానీ ఇదంతా వింటున్న మింగ్ పూర్తిగా షాక్. కోమాలోకి ఒక్కటే వెళ్ళలే. నాకు ముందే తెలుసు జియా మనసులో కేవలం ఈ సూ మాత్రమే ఉంది అని మస్తు హట్ అవుతాడు. అతని
వెంటనే ముందుకెళ్లి జియాన్ పక్కకు లాగి ఇంటి పద అని అంటే జియా అతని ఫేస్ చూసి మత్తులో నువ్వేంటి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావు, ఎవడు నువ్వు అని నవ్వుతుంది. సూ కళ్ళు తెరిచి అరే ఇతను నీ హస్బెండే అని అడిగితే జియా ఇంపాసిబుల్, నా మొగుడు ఇంత హస్బెండ్ గా ఎలా ఉంటాడు అని చెప్పి తాగిన మత్తులో అక్కడే పడిపోతుంది. అది విని మింకి పిక్చర్ జల్సి పీక్స్ లోకి వెళ్తుంది. వెంటనే తన కజిన్ సూచన్ కి కాల్ చేసి రమ్మంటాడు. కొద్దిసేపటికి అతను కూడా వచ్చి ఏమైందిరా అని అడిగితే మింగ్ కోపంగా ఇక్కడ అసలు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియాలి అని సూని చూపిస్తాడు. సూచన ఆమెను చూసి ఇది ఇక్కడ కూడా ఉందా అని షాక్ అవుతాడు. మింగ్ జియాన్ ఎత్తుకుని వెళ్తూ ఆమె పర్స్ ఇవ్వని అడిగి సూచన పర్స్ ని మింగ్ మెడలో తగిలించి నవ్వుతాడు. మింగ్ ఇక పల్లికి ఇచ్చిన జాలు గాని ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్తాడు. సూచన ఏమో సూన్ లేపి నీ అడ్రస్ ఎక్కడో చెప్పు అని అడిగితే ఆమె అడ్రస్ చెప్పి అతని భుజంపై పడుకొని పోతుంది. అప్పుడు సూచనకి తన కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. కాలేజ్ లో సూ ఒకసారి అతన్ని పక్కకు లాగి సూచన నన్ను ఎందుకు ప్రేమించట్లేదు అని అడుగుతూ అతనికి సడన్ గా లిప్ కిస్ పెట్టేస్తుంది అనమాట. అది గుర్తు చేసుకోగానే ఇతని హార్ట్ బీట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ జియా కళ్ళు తెరిచి అబ్బా ఏంటి తల పిచ్చ నొప్పిగా ఉంది అని అద్దంలో తన ఫేస్ చూసుకొని మేకప్ రిమూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత కిచెన్ లోకి వెళ్లి మింగ్ ని చూసి ఈ రోజు నువ్వు ఆఫీస్ కి వెళ్ళలేదా అని అడిగితే అతను సైలెంట్ గా ఉంటాడు. ఇక్కడ మొత్తం క్లైమేట్ ఫుల్ సైలెంట్ ఉంటది. జియా స్మెల్ బాగా వస్తుంది, ఏం వండుతున్నావు అని అడుగుతూ మనసులో వీడెందుకు ఇంత సైలెంట్ గా కోపంగా ఉన్నాడు, నేను తాగి ఇంటికి వస్తే ఇతనికి ఎందుకు కోపం అని అనుకుంటుంది. బట్ జియా కోపంగా మిస్టర్ మింగ్ నీకు కైండ్నెస్ చూపించడం అస్సలు తెలీదు. నువ్వు తాగి ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను, బట్ నువ్వు కనీసం నా మేకప్ ని కూడా రిమూవ్ చేయలేదు. ఒక ఉమెన్ స్కిన్ ఎంత డ్యామేజ్ అవుతుందో నీకు తెలుసా, ఆ మస్కరా నా కళ్ళల్లో కూడా వెళ్లిపోయింది, దీని వల్ల ఎంత ప్రాబ్లమో నీకు తెలుసా అని గట్టిగా నిలదీస్తుంది. ఆల్రెడీ పిచ్చ బీపీలో ఉన్నాడు. ఇంకా కోపంతో రాత్రి నేను నీకు 10 times ఫోన్ చేశాను, నువ్వు వెళ్తున్నప్పుడు కనీసం నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా, నేను పికప్ చేసుకోవడానికి వచ్చేంత హక్కు కూడా నాకు లేదా అని అరుస్తుంటే జియా తన ఫోన్ చూపిస్తూ నేను మెసేజ్ చేశాను కానీ అక్కడ నెట్వర్క్ లేకపోవడం వల్ల అది సెండ్ అవ్వలేదు, పైగా పబ్ రూమ్ ల్యాండ్ లైన్ నుండి నేనే కదా ఫోన్ చేయించాను, నీకోసం వెయిట్ కూడా చేశాను అని చెప్తే మింగ్ ఇంకా కొంచెం అలకతో నిన్న రాత్రి నువ్వు నన్ను చూసి హ్యాండ్సమ్ గా లేనన్నావు అని అంటే జియా ఇంపాసిబుల్ అని అంటే మింగ్ నువ్వే అన్నావు, పైగా ఇప్పుడు నువ్వు కృతజ్ఞత గడిద గుడ్డు బందర్ లడ్డు అని మాట్లాడుతున్నావు కదా, పాస్ట్ లో నేను తాగి ఇంటికి వచ్చినప్పుడు కనీసం నువ్వు నా బట్టలన్నా చేంజ్ చేసావా అని నిలదీస్తుంటే జియా నేను అలా చేస్తుంటే అది నీ అడ్వాంటేజ్ తీసుకోవడం అయ్యేది కదా మింగ్ అని అంటుంటే మింగ్ ఇంకాస్త కోపంతో ఎందుకు మనం వైఫ్ అండ్ హస్బెండ్ కాదా అని అరిచి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ముందుకు నెడతాడు. సరే చెప్పు నిన్న రాత్రి అంతలా తాగడానికి రీజన్ ఏంటి అని అంటే జియా మనసులో పాపం సూ బాధలో ఉన్నందుకు తాగానని చెప్పకుండా సూకి ప్రమోషన్ వచ్చింది మింగ్ అని అబద్ధం చెప్తుంది. ఆ పేరు వినగానే మింగ్ ప్లేట్ ని గట్టిగా టేబుల్ పై కొట్టి ఆ సూ పేరు ఇంకెప్పుడు నా ముందు ఎత్తకు అని అరుస్తూ తన యాప్రాన్ తీసి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జియా షాక్, వీడికి సడన్ గా ఇంత ఎందుకు కోపం వస్తుంది అని అనుకుంటూ సూకి ఫోన్ చేస్తుంది. కాదే నిన్న రాత్రి నేను ఆ మింగ్ పై ఏమన్నా వామిటింగ్ చేసుకున్నానా లేదంటే ఏదైనా పిచ్చి పిచ్చి వాగుడు వాగానా అని అడిగితే సూ మత్తులో ఉంటుంది ఆల్రెడీ. అసలు నిన్న ఏం జరిగిందో ఎవడికి గుర్తుంది జియా, ఇద్దరం పీకల్లోతులు తాగున్నాం కదా, ఏమైనా జరిగిండొచ్చులే అని లైట్ తీసుకుంటుంది. రాత్రి మింగ్ ఆఫీస్ నుంచి రాగానే జియా ఆఫీస్ నుంచి వచ్చేసావా మింగ్, డిన్నర్ చేసావా, కొంచెం ఫుడ్ మిగిలింది వడ్డించమంటావా అని అడుగుతూనే ఉంటుంది. కానీ మింగ్ ఆన్సర్ చెప్పకుండా కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. జియా తల పట్టుకుని అబ్బా ఇప్పటికే 1 week అవుతుంది, వీడికి ఇంకా నాపై కోపం కూడా తగ్గలేదే అని అనుకుంటుంది. ఆ తర్వాత తను బాత్రూమ్ కి వెళ్తే ఆమెకు సడన్ గా కడుపు నొప్పి వస్తుంది. అయ్యో టైం అయిపోయింది, నేను శానిటరీ నాప్కిన్స్ కూడా కొనలేదు అనుకుంటూ బాత్రూమ్ డోర్ దాటి మింగ్ ని పిలుస్తుంది. నాకు శానిటరీ నాప్కిన్స్ కావాలి, కొంచెం బయటకెళ్లి కొని తీసుకురాగలవా అని అడిగితే మింగ్ ఏమాత్రం కంగారు పడకుండా చాలా క్యాజువల్ గా కాటన్ దేనా, నీకు ఏ బ్రాండ్ అంటే ఇష్టం, సైజ్ ఏంటి అని ఎవ్రీ డీటెయిల్స్ అడుగుతాడు. జియా అన్ని చెప్పేస్తుంది. అతను తీసుకురావడానికి వెళ్తుంటే జియా మనసులో వీడికి ఇంత పర్ఫెక్ట్ గా ఇవన్నీ ఇలా ఎలా తెలుసు, ఖచ్చితంగా పాస్ట్ లో ఎవరో గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసి ఉంటాడు, అందుకే ఇంత చిన్న చిన్న విషయాలు కూడా బాగా పర్ఫెక్ట్ గా గుర్తున్నాయి అని కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది. కొద్దిసేపటికి మింగ్ తెచ్చి ఇవ్వడంతో జియా బెడ్ పై కూర్చొని బుక్ చదువుతూ ఉంటే జియా థ్యాంక్ యూ మింగ్ అని అంటే మింగ్ ఇట్స్ ఓకే అని అంటాడు. జియా మనసులో సో ఆఫీస్ ప్రాబ్లం గురించి మింగ్ అడిగి తెలుసుకుందామా కానీ బిజినెస్ విషయాలు నాకు తెలియవు కదా అని ఆలోచిస్తూ ఉంటే మింగ్ ఆమె ఫేస్ చూసి ఏదైనా చెప్పాలనుకుంటున్నావు జియా అని అడుగుతాడు. జియా ఒకవేళ మనకి మన బాస్ అస్సలు నచ్చకపోతే అప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. మింగ్ స్ట్రైట్ గా ఆ కంపెనీకి రిజైన్ చేసి బయటకు వచ్చేయాలి, మనకంటూ ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి అని అంటాడు. జియా మనసులో వీడి మాటలు కూడా వీడిలాగే పాయింట్లెస్ గా ఉన్నాయి అని అనుకుంటూ అందరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీ అంత పెద్దగా సపోర్టివ్ గా ఉండదు కదా మింగ్ అని అంటుంది. మింగ్ సీరియస్ గా నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్యామిలీని ఒక్క రూపాయి కూడా అడగలేదు, ఎలాంటి హెల్ప్ తీసుకోలేదు జియా అని చెప్తే జియా అయ్యో నా ఉద్దేశం అలా కాదు అని సర్దుకుంటుంది. అప్పుడు మింగ్ రేపు మనం మా అత్తగారింటికి లంచ్ కి వెళ్తున్నాం అని చెప్తే జియా సరే అంటుంది. మింగ్ వెళ్తూ నేను కిచెన్ లో జింజర్ టీ చేసి
పెట్టాను, అది తాగి త్వరగా పడుకో అని చెప్తే జియా షాక్. జింజర్ టీనా? అంటే మింగ్ నా కోసం ఇది ప్రిపేర్ చేశాడన్నమాట నాకు పీరియడ్స్ అని తెలిసి అని అనుకొని మనసులో ఖుష్ అయిపోతుంది. ఆ తర్వాత సీన్ లో ఫ్యామిలీ డిన్నర్ లో జియాకు ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఈ సూచన్ మరెవరో కాదు, మింగ్ కి ఓన్ కజిన్ అని. అక్కడ సూచన్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ జెన్నీని అందరికి పరిచయం చేస్తాడు. అప్పుడే సూచన్ జెన్నీకి ఫుడ్ సర్వ్ చేస్తుంటే మింగ్ కూడా జియా ప్లేట్ లో ఫుడ్ వేయబోతాడు. కానీ జియా అతన్ని ఆపి నీ దగ్గర ఓన్ చాప్ స్టిక్స్ ఉన్నాయి కదా మింగ్ అని అంటే మింగ్ ఎందుకు, నేను పెడితే నీకు నచ్చదా అని అడుగుతూ తన చేత్తోనే కావాలని జియాకి తినిపిస్తాడు. జియా తింటూ మనసులో నాకు మింగ్ కి మధ్య ఉన్న రిలేషన్ చాలా డిఫరెంట్ అని బాధతో అనుకుంటుంటే మింగ్ నవ్వుతూ టేస్టీగా ఉందా జియా అని అంటే జియా అవునంటుంది. మింగ్ అయితే మరి నాకు కూడా తినిపించు అని అంటే అది విన్న టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. జియా సిగ్గుపడుతూ నీకు ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చినాయి, నేనెందుకు తినిపించాలి, అయినా ఇక్కడ అందరూ కూర్చున్నారు చూడు అని అంటే అప్పుడు మింగ్ వాళ్ళ మమ్మీ నవ్వుతూ పర్లేదు జియా నువ్వు తినిపించొచ్చు అని అంటుంది. జియా తినిపించడంతో మింగ్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు. కానీ జియా అక్కడ కూర్చున్న సూచన్ జెన్నీల వైపు చూస్తూ వీళ్ళ రిలేషన్ అంత స్ట్రాంగ్ గా లేనట్టుంది, కేవలం అందరి ముందు షాప్ చేస్తున్నారని నోటీస్ చేస్తుంది. మింగ్ కూడా జియాని గమనిస్తూ ఉంటాడు. సూచన్ కి సూకి ఏదో పాస్ లో రిలేషన్ ఉందని చెప్పేసి. సో నెక్స్ట్ డే మింగ్ రాగానే జియా అతనికి 2 టీ-షర్ట్స్ గిఫ్ట్ గా ఇచ్చి ఒకసారి వేసుకొని చూపించమంటుంది. అతను రూమ్ లోకి వెళ్తూ ఆగిపోయి అక్కడే తన షర్ట్ బటన్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జియా టెన్షన్ తో నువ్వు రెడీ అవ్వు, నేను రూమ్ లోకి వెళ్తున్నాను అని అంటే మింగ్ లేదు జియా నువ్వు చూడవా అని అడుగుతాడు. జియా షాక్ అవుతూ ఏంటి అని అంటే మింగ్ నవ్వుతూ అదే టీ-షర్ట్ సైజ్ కరెక్ట్ గా ఉందో లేదో చూడవా అని చెప్తాడు. జియా అప్పుడు అతని షర్ట్ ఓపెన్ చేయగానే ఆ అందమైన 6 ప్యాక్ బాడీ వంక అలానే చూస్తూ ఉండిపోతుంది. నిజంగా మింగ్ ఫిజిక్ చాలా బాగుంది, నేను కళ్ళు కూడా తిప్పుకోలేకపోతున్నాను అని అనుకుంటుంటే మింగ్ అది అబ్జర్వ్ చేసి నీకు నచ్చిందా అని అడుగుతాడు. జియా టెన్షన్ తో ఏంటి అని అడిగితే మింగ్ అదే బట్టల గురించి అడుగుతున్నా అని నవ్వుతాడు. జియా హాహా అవునంటుంది. మింగ్ ఆమెను ఇంకాస్త టీస్ చేస్తూ మరి దగ్గరకు వచ్చి ఒకసారి టచ్ చేసి చూస్తావా అని అడిగితే జియా సిగ్గుతో తట్టుకోలేక టెన్షన్ తో రూమ్ లోకి పారిపోతుంది. ఆ తర్వాత సూ ఫోన్ చేసి జియాతో జియా నాకు సూచన్ కంపెనీ నుండి కొలాబరేషన్ ఆఫర్ వచ్చింది, వెళ్ళమంటావా వద్దా అని అంటే జియా ఒక పని చేసు, 8 ఇయర్స్ గా అతని కోసం వెయిట్ చేసావు కదా, లాస్ట్ టైం ఒక్కసారి ట్రై చేయి, ఈసారి కూడా అతన్ని ప్రేమను గుర్తుపట్టకపోతే అప్పుడు అతన్ని పూర్తిగా మర్చిపో సరేనా అని ఐడియా ఇస్తుంది. అంతలోనే మింగ్ ఇంటికి వస్తాడు. జియా ఫోన్ పెట్టేసి అతని దగ్గరికి వెళ్ళి మింగ్ ఈ రోజు నువ్వు ఎందుకు చాలా ఎక్కువగా డ్రింక్ చేసావు అని అడుగుతుంది. మింగ్ ఈ రోజు కొంచెం కస్టమర్ డిఫరెంట్ గా బిహేవ్ చేశాడు, వాడి కోసం తాగాల్సి వచ్చిందని అని చెప్తే జియా అతన్ని రూమ్ లోకి తీసుకెళ్తానంటే మింగ్ డోంట్ వర్రీ నేనే వెళ్తాను అని చెప్పి రూమ్ కి వెళ్లి పడుకుంటాడు. జియా లోపలికి వచ్చి లైట్స్ ఆన్ చేస్తుంది. ఆమెకు మింగ్ పెళ్లి రోజు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నీకు ఈ పెళ్లిపై ఏమైనా రిగ్రెట్ ఉంటే ఇప్పుడే చెప్పొచ్చు అని అంటాడు కదా, అది గుర్తు చేసుకుని జియా అతని వంక చూస్తూ మింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికి తెలుసు, కానీ తను ఎప్పుడు ఆ పేరుని వాడుకోలేదు, నాలాగే తన ఓన్ కష్టంతో పైకొచ్చాడు, అయినా నువ్వు పెళ్లి గురించి అడిగావు కదా, నా లైఫ్ లోకి నువ్వు రావడం ఇప్పుడు నాకు ఒక అలవాటుగా మారిపోయింది అని అనుకుంటూ అతని కోసం ప్రేమగా బట్టలు చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ మింగ్ నిద్ర లేవగానే పక్కన తను పెట్టిన హనీ వాటర్ కనిపిస్తుంది. అది చూసి జియా నిన్న రాత్రి అతను బట్టలు మార్చిన విషయం గుర్తొచ్చి హ్యాపీగా నవ్వుకుంటాడు. కిచెన్ లో జియా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు మింగ్ అని అంటే మింగ్ నాకు లేట్ అయిపోయింది వెళ్ళాలని వెళ్తాడు. జియా ఆగు నేను ఫుడ్ ప్యాక్ చేస్తాను, ఆఫీస్ కి వెళ్ళాక వేడి చేసుకుని తిను అని అంటే అతను వద్దంటుంటే జియా అలా ఎలా కుదురుతుంది, ఖాళీ కడుపుతో వర్క్ చేస్తే మైండ్ సరిగా పని చేయదు అని మొండిగా బాక్స్ ఇస్తుంది. మింగ్ ఆ టిఫిన్ చూసి ఇది నువ్వే వండావా జియా అని అడుగుతాడు. దానికి జియా ఏం మాట్లాడుతున్నావు, బయట నుంచి ఆర్డర్ చేశాను అని అంటే మింగ్ ఆహా అయితే పర్లేదులే టేస్టీగానే ఉంటుంది అని అంటే జియా కొంచెం ముద్దుగా కోపడుతూ మింగ్ తిన్నాక బాక్స్ తిరిగి తీసుకురావడం మర్చిపోకు అని దగ్గరకు వస్తుంది. మింగ్ నవ్వుతూ నిన్న రాత్రి నువ్వే కదా నా బట్టలు చేంజ్ చేసావు, మరి నన్ను చూసావా, పక్కగా చూసే ఉంటావులే అని అడుగుతుంటే జియా సిగ్గుపడుతూనే అవును పైనుండి కింద దాకా మొత్తం చూశాను, కానీ విషయం ఏంటంటే అక్కడ విషయమే లేదు అని చెప్తుంది. మింగ్ షాక్ ఏమన్నా అని అడిగితే జియా అరే ఆఫీస్ కి లేట్ అవ్వట్లేదా, త్వరగా వెళ్ళు అని అతన్ని రూమ్ నుండి తోసేసి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత రాత్రి జియా కొంచెం నెర్వస్ గా ఉండడం చూసి మింగ్ ఏమైంది ఏదైనా చెప్పాలా అని అడుగుతాడు. జియా అవును మింగ్ యాక్చువల్లీ సూ ఒక కొత్త కంపెనీతో కొలాబరేషన్ చేస్తుంది, అది సూచెంది, నువ్వు ఒకసారి సూచెన్ తో మాట్లాడి సూని జాగ్రత్తగా చూసుకోమని చెప్తావా అని అడిగితే మింగ్ షూర్ సూ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆమె కోసం ఈ మాత్రం చేయలేనా, ఫస్ట్ సూచన్ తో సెట్ చేసి పెడతాలే అని అంటాడు. జియా థ్యాంక్ యూ చెప్పబోతుంటే మింగ్ ఆమె బుగ్గగిచ్చి మనం హస్బెండ్ అండ్ వైఫ్ మేడం, ప్రతిదానికి ఇంత పొలైట్ గా థ్యాంక్స్ ఎందుకు అని అంటే జియా అబ్బాయి ఎందుకు అలాగిచ్చావు నొప్పి పుడుతుంది అని అంటే మింగ్ అయితే నువ్వు కూడా నన్ను గిచ్చుకో అని నవ్వుతాడు. జియా నీకు పిచ్చా అని తిట్టి నవ్వుతుంది. మింగ్ ఆమె చేతులు గట్టిగా పట్టుకొని జియా ఫ్యూచర్ లో నీకు ఎలాంటి సీక్రెట్స్ ఉన్నా సరే సూకి చెప్పే బదులు నాతో షేర్ చేసుకోకూడదా, నాకు మాత్రం హక్కు లేదా జియా అని చాలా ఇంటెన్స్ గా అడుగుతాడు. జియా అవునన్నట్లు అతని
ఆమెను చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత ఆఫీస్ లో ఒక అమ్మాయి లిఫ్ట్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంటే మింగ్ ఆమెను చూసి ఏ ఫ్లోర్ కి వెళ్ళాలి అని అడుగుతాడు. ఆమె 7th ఫ్లోర్. థ్యాంక్ యూ మిస్టర్ మింగ్ అని అంటే మింగ్ షాక్ అయినా నీకు తెలుసా అని అడిగితే అఫ్ కోర్స్ మీరు తెలియంది ఎవరికి, మీరు ఒక పెద్ద తోప్ తురుంకాన్ కదా, ఈ 20 ఫ్లోర్స్ బిల్డింగ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ మీరే కదా, నేను 7th ఫ్లోర్ లో వర్క్ చేస్తాను, నా పేరు యు అని చెప్పగానే ఆ మాట విన్న మింగ్ ఒక్కసారిగా షాక్. నీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పు అని అడిగితే ఆమె యూహాన్ అని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ పేరు విన్న మింగ్ ముఖం ఒక్కసారిగా సాడ్ అయిపోతుంది. అతనికి ఇమ్మీడియట్ గా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అక్కడ ఒక అమ్మాయి ఈ బుక్ నేను కూడా చదవాలి నాకు కూడా ఇస్తావా అని అడిగితే మింగ్ ఆ బుక్ ఇస్తాడు. ఆ అమ్మాయి నా పేరు యూహాన్ అని పరిచయం చేసుకుంటుంది. ఇంకో పక్క ట్రిప్ లో ఉన్న వెంటనే జియా కూడా తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. తను తన పాత బాయ్ ఫ్రెండ్ ఫెంగ్ తో కలిసి అక్కడికి వచ్చి ఉంటుంది అనమాట. పాస్ట్ లో జియా నేను ఇక్కడ నడవలేను అని అంటే ఫెంగ్ ఆమెను వీపు ఎక్కించుకుంటాడు. జియా హ్యాపీగా ఫైనల్లీ నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను అంటే ఫెంగ్ గట్టిగా నేను జియా ఇక ఎప్పుడు కలిసే ఉంటాం అని అరుస్తాడు. జియా కార్ లో కూర్చొని ఆ పాత రిలేషన్ ని గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత నైట్ ఇంట్లో ఒంటరిగా ఉన్న మింగ్ జియాని చాలా మిస్ అవుతూ ఆమెకు ఒకటే వీడియో కాల్ చేస్తాడు. మింగ్ ఏమో నాకు సన్ రైజ్ చూడాలనిపించింది జియా అని అంటే జియా కెమెరా తిప్పి చూపిస్తుంది. చూపించాక అయినా నువ్వు ఇంత మార్నింగ్ ఎందుకు నిద్ర లేచావు అని అడిగితే మింగ్ నాకు సన్ రైజ్ చూడాలనిపించింది అంతే అని అబద్ధం చెప్తాడు. జియా తన ఫేస్ ని అలానే చూసి నిన్న రాత్రి మళ్ళీ ఓవర్ టైం వర్క్ చేసావా, డ్రింక్ కూడా చేసావా ఏంటి అని అడుగుతుంది. మింగ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ లేదంటాడు. జియా త్వరగా ఇంటికి వచ్చాయి అని కాల్ కట్ చేస్తుంది. కట్ చేశాక జియా ఎవరైనా తోడుంటే ఎంత బాగుంటుందో కదా అని మింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు పక్క మింగ్ కూడా ఆమెని చాలా మిస్ అవుతూ వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోల్ని తన మొబైల్ వాల్ పేపర్ గా సెట్ చేసుకుని ఐ మిస్ యూ జియా అని మనసులో అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత జియా ట్రిప్ నుండి తిరిగి రాగానే మింగ్ తో కలిసి అతని పేరెంట్స్ ఇంటికి వెళ్తుంది. మళ్ళీ అక్కడ ప్రెగ్నెన్సీ పిల్లల టాపిక్ ఎత్తుతారు. అది విన్న మింగ్ ఇరిటేట్ అయ్యి మనం ఇక ఇంటికి వెళ్దాం జియా అని అంటే వాళ్ళమ్మ ఎందుకు అంత తొందర నీకు అని అంటే మింగ్ స్ట్రైట్ గా మా నీకు మనవడు లేదా మనవరాలు కావాలి కదా, మరి దానికి నేను జియా ప్రిపేర్ అవ్వాలి కదా, అందుకే ఇప్పుడు వెళ్ళాలి కదా అని అనేస్తాడు. వాళ్ళమ్మ నవ్వుతూ ఒరే మింగు నువ్వు ఏ విషయానన్నా కాస్త సూటిగా మాట్లాడలేవారా అని అంటే మింగ్ ఏం పట్టించుకోకుండా జియాని తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు రిలేషన్ గురించి వాళ్ళ నాన్న మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ అంటుంది పాస్ట్ లో మింగ్ హార్ట్ బ్రేక్ అయినప్పటి నుంచి తను లవ్ మ్యారేజ్ గురించి ఆలోచించడం మానేశాడు. కానీ జియా తన లైఫ్ లోకి వచ్చాక మింగ్ చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్తుంది. ఇంటికి వచ్చాక జియా నువ్వు బయట నుండి ఫుడ్ ఎందుకు ఆర్డర్ చేసావు మింగ్ అని అడిగితే మింగ్ నువ్వు సరిగ్గా తినలేదు కదా అందుకే ఇద్దరం కలిసి బార్బీక్యూ తిందాం అని అంటే జియా హ్యాపీగా వైన్ బాటిల్ తీసుకొచ్చి దీని ప్రెజెన్స్ లేకపోతే బార్బీక్యూ ఇన్కంప్లీట్ గా ఉంటుంది అని చెప్పి ఇద్దరు కూర్చొని చేర్స్ చెప్పుకొని తింటూ తాగుతూ ఉంటారు. సడన్ గా జియాకి అంతసేపు కూర్చునేసరికి కాళ్ళలో తిమ్మిరి వచ్చేసి ఉంటుంది. అది చూసి మింగ్ వెంటనే ఆమె వెనక దిండు సర్ది నీ కాలు ఇటువైపు పెట్టు అని చెప్పి మెల్లగా మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు తిమ్మిరి తగ్గిందా అని అంటే జియా తన వెనక చూస్తూ ఇతన్ని చూస్తుంటే నా మనసులో ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, పైగా నేను ఎందుకు ఇంత సిగ్గులేందల్లా మారిపోయాను అని అనుకుంటుంది. అంతలోనే మింగ్ గట్టిగా నొక్కడంతో జియా అరుస్తుంది. మింగ్ టెన్షన్ తో అయ్యో సారీ జియా గట్టిగా ప్రెస్ చేశానా, నాకు ఇలాంటివి చేయడం అస్సలు అలవాటు లేదు అని అంటే జియా నవ్వుతూ మింగ్ నిన్ను చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ లా కనిపిస్తున్నావు అని అంటుంది. ఆ మాట విన్న మింగ్ జియాని గట్టిగా పట్టుకొని సో నువ్వే అన్నావు, ఈ మాటతో అంతా కన్ఫర్మ్ అయిపోయింది కదా, అయితే మరి ఈ రోజు నుంచి మనం వేరు రూమ్ లో పడుకోవడం ఆపేయొచ్చా అని అడుగుతాడు. జియా కాసేపు ఆలోచించి సరే కానీ నువ్వు పడుకునేటప్పుడు గురక పెట్టకూడదు అని కండిషన్ పెడుతుంది. మింగ్ వెంటనే బెడ్ పై నుండి లేవబోతుంటే జియా ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. మింగ్ ఆఫ్ కోర్స్ నా బెడ్ షీట్ దుప్పటి అన్ని తీసుకురావడానికి వెళ్తున్నా అని అంటే జియా అప్పుడే అంత తొందర ఎందుకు అని అంటుంది. దానికి మింగ్ ఏంటి తొందర ఎందుకు, మళ్ళీ నువ్వు మనసు మార్చుకుంటే ఎలా తల్లి అని నవ్వుతాడు. అప్పుడు జియాకి వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తొస్తాయి. వాళ్ళు బేబీ కావాలని అంటారు కదా, సో అందుకే కంగారు పడుతూ అంటే ఈ రాత్రి నిజంగానే అంత జరిగిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటే అంతలో మింగ్ అక్కడికి రాగానే జియా యాక్చువల్లీ నేను ఇంకా వీటికి రెడీగా లేను మింగ్, పైగా నేను ఇంకా స్నానం కూడా చేయలేదు అని చెప్తే మింగ్ నవ్వుతూ మూవీ చూడడానికి స్నానం అవసరమా జియా అని ఆమె బుగ్గకెళ్ళి పక్కనే కూర్చుంటాడు. మింగ్ చాలా కేరింగ్ గా నేను ఏ విషయానికి నిన్ను ఎప్పుడు ఫోర్స్ చేయను, ఫ్యూచర్ లో ఎప్పుడైనా నువ్వు వీటన్నిటికి ఓకే చెప్పినా అది కేవలం మనం భార్యాభర్తలం అనే బాధ్యతతో చెప్పకు, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నీ వాడిగా యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ మాట చెప్పు, ఎందుకంటే రిలేషన్ అనేది మనసుతో ముడిపడాలి జస్ట్ బాడీతో కాదు అని ఎమోషనల్ గా చెప్తాడు. ఆ మాటలకి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు నిజంగా ఆసమ్ మింగ్ అని అంటే మింగ్ నవ్వుతూ ఇప్పుడే తెలిసిందా నీకు ఆ విషయం అని అడుగుతూ ఆమెను మెల్లిగా చక్కలి గింతలు పెడతాడు. ఇద్దరు బాగా నవ్వుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు పడుకోవడానికి రూమ్ లోకి వస్తారు.
చేస్తారు. ఆ తర్వాత మాత్రం జియా మనసులో ఒకటే హడావిడి మొదలవుతుంది. ఫస్ట్ టైం నేను మింగ్ తో కలిసి బెడ్ పై పడుకోబోతున్నాను అనుకుంటూ ఇద్దరు బెడ్ మీద పడుకున్నాక మింగ్ సడన్ గా జియా నీకు ఏ పొజిషన్ ఇష్టం అని అడుగుతాడు. జియా టెన్షన్ తో ఏంటి ఏ పొజిషన్ అని అడిగితే మింగ్ నవ్వుతూ అంటే నువ్వు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటావా రైట్ సైడా లేక స్ట్రైట్ గానా నాకైతే స్ట్రైట్ గా పడుకోవడం ఇష్టం అని అంటే జియాకి కోపం వచ్చి మింగ్ నువ్వు వెళ్ళి నీ రూమ్ లో పడుకోవచ్చు కదా అని అంటే మింగ్ భలే దానివే నేను కేవలం పడుకునే పొజిషన్ గురించి మాట్లాడాను నువ్వే ఇంకేదో పొజిషన్స్ అనుకుని పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటున్నావు అని టీజ్ చేస్తాడు. జియా నెర్వస్నెస్ తో అటు ఇటు కదులుతుంటే మింగ్ నవ్వుకుంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాత జియా మాటల్లో మింగ్ తో అంటుంది సూ నాకు చెప్పింది స్టార్ గ్రూప్ తో నీ కొత్త బిజినెస్ స్టార్ట్ కాబోతుందట కదా అని అంటే మింగ్ అవును నీకెలా తెలుసు అని అడుగుతాడు. జియా నువ్వు ఆ బిల్డింగ్ లో మొత్తం ఫేమస్ అట్ట కదా మింగ్ ఒక అమ్మాయి నీ వెనకాల పిచ్చి పిచ్చిగా పడి తిరుగుతుందని సూ చెప్పింది ఏంటి దాని సంగతి అని నిలదీస్తే మింగ్ చూడు జియా నాకు పెళ్ళయింది నా లిమిట్స్ ఏంటో నాకు బాగా తెలుసు అని అంటుంటే జియా వదలకుండా ఆ 7th ఫ్లోర్ లో ఒక అమ్మాయి కూడా ఉందట కదా తన పేరు యూహాన్ అంట అని అడిగితే ఆ పేరు విన్న మింగ్ ముఖంలో రంగులు మారి కొంచెం నెర్వస్ అవుతాడు. ఇమ్మీడియట్ గా నెర్వస్నెస్ తోనే నాకు ఆమె ఎవరో తెలీదు అని అబద్ధం చెప్తుంటాడు. జియాకి డౌట్ వస్తుంది ఏమైంది మింగ్ నువ్వు నాతో ముందే ఏమన్నా దాస్తున్నావా అని అడిగితే మింగ్ తడబడుతూ జియా నాకు చాలా వర్క్ ఉంది నేను స్టడీ రూమ్ కి వెళ్తున్నాను నువ్వు పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్తూ మనసులో అసలు నేనెందుకు ఇలా బిహేవ్ చేశాను తను జస్ట్ జోక్ చేస్తుంది నన్ను టీస్ చేయడానికి అని టెన్షన్ పెడతాడు. కానీ ఇటు పక్క జియా మనసులో అసలైన డౌట్ స్టార్ట్ అవుతుంది అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని. నెక్స్ట్ డే మార్నింగ్ మింగ్ జియాని చూసి నువ్వు చాలా త్వరగా లేచావు జియా అని అంటే జియా కోపంతో ఉంటుంది బయట ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే లేచాను అని చెప్తుంది. మింగ్ ఏమో టేబుల్ పై చూస్తే అక్కడ జియా బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు. అతను ప్లేట్ తీసుకోబోతుంటే జియా కోపంగా అతని చైర్ కూడా లబలబా లాగిచ్చేస్తుంది. బ్యాగ్ తీసుకొని ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. మింగ్ తల పట్టుకొని ఫస్ట్ టైం నేను జియాకి ఇంత కోపం రావడం చూస్తున్నాను కనీసం నా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా మిగల్చలేదు అని అనుకుంటూ జియా తిని వదిలేసిన ఎంగిల్ ఫుడ్ తింటూ ఇప్పుడు నేనేం చేయాలరా బాబు అని తల బాదుకుంటాడు. ఆ తర్వాత రాత్రి జియా సూతో స్పీకర్ లో మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మింగ్ వాళ్ళిద్దరు రేపు హోటల్లో కలవబోతున్నారనే విషయాన్ని వినేస్తాడు. నెక్స్ట్ డే హోటల్ వాళ్ళిద్దరు ఉంటారు. ఇక్కడ సూచన్ మింగ్ ఏం చేస్తున్నారు జియా అని అడిగితే జియా సీరియస్ గా వాళ్ళిద్దరూ నాకు హోటల్ బయట కనిపిస్తే రమ్మన్నాను అని చెప్తుంది. మింగ్ ఏమో జియా కోపానికి భయపడుతూ గాప్చుప్ సాంబార్ బుడ్లా ఉంటాడు. అప్పుడే సూచన్ సూతో మిస్ లాస్ట్ టైం నువ్వు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ లో కొన్ని మైనర్ తప్పులున్నాయి కంపెనీకి వచ్చి ఇద్దరం కలిసి వాటిని కరెక్ట్ చేద్దాం అని అంటుంటే మధ్యలో జియా అందుకొని అవును సూ లాస్ట్ టైం నీ బ్లైండ్ డేట్ ఎలా జరిగింది ఆ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా మీరిద్దరు మాట్లాడుకున్నారా అని అడుగుతుంటే సో అవునంటుంది. జియా కావాలని సూచన్ కి వినపడేలాగా అతనికి మంచి సెటిల్డ్ జాబ్ ఉంది ఓన్ బిజినెస్ ఉంది చూడ్డానికి చాలా బాగున్నాడు ఒక పని చేసు అతను పెళ్లి ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే చెప్పేసాయి అని చెప్తుంది. అది విన్న సూచన్ కి పిచ్చ జల్సి వచ్చి కోపంగా మింగ్ వంక చూస్తాడు. మింగ్ ఏం మాట్లాడాలో అర్థం కాదు ఆల్రెడీ జియా విషయంలో డర్రు డర్రుమని ఉంటాడు కదా అందుకే ఏం మాట్లాడాలో అర్థం కాక హనీ నువ్వు ఇది తిను అని ఫుడ్ పెట్టబోతే జియా పూర్తిగా అవాయిడ్ చేస్తుంది. సో నవ్వుతూ జియా చూడే నీ హస్బెండ్ నీపై ఎంత కేర్ చూపిస్తున్నాడో అని అంటే జియా ఆ ప్లేట్ ని సూ ముందు పెట్టి ఒక పని చేయి నువ్వే దీని తిను అని అంటుంది. లాస్ట్ కి డ్రింక్స్ తో చియర్స్ చేసేటప్పుడు కూడా జియా మింగ్ అస్సలు పట్టించుకోదు. దాంతో మింగ్ సూచన్ ని పిలిచి రే సూచన్ నువ్వు చెప్పావు కదా ఇక్కడ ఒక మంచి క్లాత్ స్టోర్ ఉందని అక్కడికి వెళ్దాం పదా అని అంటే సూచన్ కన్ఫ్యూజ్ అవుతూ ఏ స్టోర్ రా అని అంటే మింగ్ టేబుల్ కింద నుండి సూచన్ ని గట్టిగా గిచ్చుతాడు. అతను నొప్పి పరుస్తూనే హాహా ఆ క్లాత్ స్టోరా చాలా బాగుంటుంది పద పద అని కవర్ చేస్తుంటే అందరు అక్కడ బయలుదేరతారు షాపింగ్ కోసం. మింగ్ ఏమో ఇక్కడ అమ్మాయిల బట్టలు చాలా బాగుంటాయి వెళ్ళి చూద్దాం రండి అని చెప్తే సూ నవ్వుతూ అబ్బో మిస్టర్ మింగ్ కి లేడీస్ బట్టల గురించి చాలా విషయాలు తెలిసినట్టున్నాయి కదా జియా అని కామెంట్ వేస్తుంది. అగ్గి కాజ్యం పోయి నీకి. జియా కోపంగా నాకు బ్రెడ్ తినాలనిపిస్తుంది పదండి మనం వెనక్కి వెళ్దాం అని చెప్పి మింగ్ ని అవాయిడ్ చేస్తుంది. సూచన్ మెల్లగా మింగ్ దగ్గరకు వచ్చి నీకో సిస్టర్ ఇన్ లాగా మధ్య ఏం జరిగిందిరా అని అడుగుతాడు. మింగ్ తను యూహాన్ గురించి జోక్ చేసిందిరా ఆ పేరు ఎవరితో మ్యాచ్ అవుతుందో నీకు తెలుసు కదా అని అంటే సూచన్ అవును కానీ ఆ విషయాలు జరిగి ఇన్నేళ్ళు అయిపోయింది కదరా నువ్వు ఇంకా దాన్ని మర్చిపోలేదా అని అడుగుతుంటే మింగ్ అఫ్ కోర్స్ నేను అన్ని మర్చిపోయాను రా కానీ నాకు తెలియకుండానే ఆ పేరు వినగానే ఆ మూమెంట్ లో ఏదో అయిపోయింది అని చెప్తాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక జియా బెడ్ పై పడుకొని ఉంటుంది. మింగ్ దగ్గరకు వచ్చి జియా నువ్వు ఎంత డ్రింక్ చేసావు అని అడిగితే జియా నాకు నిద్ర వస్తుంది అని కోపంగా పక్కకు తిరిగిపోతుంది. మింగ్ ఎలాగైనా ఆమెను కూల్ చేయాలని ఆమె నిద్రపోయాక మెల్లగా మేకప్ రిమూవర్ ని ఎదుగుతాడు. దీన్నే కదా మేకప్ తీయడానికి యూజ్ చేస్తారు అని అనుకుంటూ నిద్రపోతున్న జియా ఫేస్ ని మెల్లగా వైప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెకు నైట్ క్రీమ్ కూడా అప్లై చేసి అమ్మయ్యా పని పూర్తయింది పక్కాగా నేను నిన్ను కూల్ చేస్తాను అని అనుకుంటూ వెళ్తాడు. అతను వెళ్ళగానే జియా కళ్ళు తెరి చూస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ మింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని రాగానే జియా మళ్ళీ అతన్ని
నన్ను అవాయిడ్ చేస్తుంది. మింగ్ ఈసారి చేసేదేమీ లేక, జియా నా తప్పే అంతా. నేనలా బిహేవ్ చేసి ఉండకూడదు. ప్లీజ్ నాపై కోప్పడకు అని బ్రతిమలాడుతుంటే జియా కోపంగా, అంటే నువ్వు ఆ రిసెప్షనిస్ట్ లో ఉండే అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా అని నిలదీస్తుంది. మింగ్ ఇంపాసిబుల్ జియా, ఆమె ఎవ్వరో కూడా నాకు తెలీదు. జస్ట్ ఒక్కసారి లిఫ్ట్ లో చూసాను అంతే అని అంటే జియా హాహా అర్థమైందిలే, ఇక నువ్వు వర్క్ కి వెళ్ళొచ్చు అని అంటుంది. మింగ్ నాదే తప్పు తల్లి, క్షమించు ప్లీజ్, ఇలా నన్ను అవాయిడ్ చేయడం ఆపుతావా అని అడుగుతాడు. జియా సీరియస్ గా, మిస్టర్ మింగ్, నాకంటూ సొసైటీలో ఒక మంచి రెప్యుటేషన్ ఉంది కాబట్టి నువ్వు లక్కీ సైలెంట్ గా ఉన్నాను. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని ఇష్టపడుతున్నావు అనే విషయాలు నాకు అనవసరం. బట్ అట్లీస్ట్ ఈ రిలేషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి వెళ్ళబోతుంటే మింగ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు మింగ్ నిజం చెప్తూ, యాక్చువల్లీ ఆ అమ్మాయి పేరు నన్ను మోసం చేసిన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు లాగే ఉంది జియా, అందుకే నువ్వు ఆ పేరు ఎత్తగానే నేను నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అని చెప్తుంటే జియా షాక్. ఏంటి, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా అని అడిగితే మింగ్ అవును, నన్ను డమ్ చేసింది అని చెప్పగానే జియా గట్టిగా నవ్వేస్తుంది. అప్పుడు మింగ్, నీకు నాపై కోపంగా లేదా అని అడిగితే జియా, అది సరే కానీ చెప్పు, నిన్న రాత్రి నా మేకప్ రిమూవ్ చేసింది నువ్వే కదా అని అడుగుతుంది. మింగ్ అవును, నువ్వు మళ్ళీ మేకప్ రిమూవ్ చేయకుండానే నిన్ను పడుకోబెట్టానని నా మీద కోప్పడడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ సడన్ గా దగ్గుతాడు. జియా, ఈ కోల్డ్ క్లైమేట్ లో ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు మింగ్ అని అడిగితే మింగ్ నవ్వుతూ, ఎందుకంటే నాకు పెళ్ళైపోయింది, బట్ నా వైఫ్ నా మీద అసలు కేర్ తీసుకోదు అని అంటే జియా, ఓహో అంటే పెళ్లికి ముందు ఎక్కడ చలి వేసేది కాదన్నమాట, అవునా అని కావాలని స్వెటర్ వేస్తూ అతనికి ఒక స్వెటర్ బై చేస్తా అంటుంది. మింగ్ ఒక్కసారిగా జియాని గట్టిగా హక్ చేసుకొని, హనీ మనం కాస్త దగ్గరగా ఉండాలి, నాకు చాలా చలిగా ఉంది కదా అని అంటే జియా మనసులో, ఒప్పుకోవాలి, వీడికి ఎప్పుడు క్యూట్ గా బిహేవ్ చేయాలో కూడా బాగా తెలుసు అని అనుకుంటుంది. కొన్ని డేస్ తర్వాత ఒక రోజు మార్నింగ్ జియా మింగ్ తో, నిన్న రాత్రి నువ్వు ఓవర్ టైం వర్క్ చేసావా, బెడ్రూమ్ కి రాకుండా సోఫాలోనే ఎందుకు పడుకున్నావు అని అడుగుతుంది. మింగ్ కొంచెం టైర్డ్ అయిపోయి, సారీ జియా, 4 o'clock వచ్చాను, నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక్కడే పడుకున్నానని చెప్తే జియా అతని ముఖం చూసి కొంచెం టెన్షన్ గా ఉన్నాడని అబ్జర్వ్ చేసి, నేను నీ వైఫ్ ని కదా, నువ్వే అన్నావు కదా నీ సీక్రెట్స్ అని నాతో షేర్ చేసుకోమని, మరి నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పొచ్చు కదా అని అంటే అప్పుడు మింగ్ కొంచెం సాడ్ గా, కంపెనీలో స్టార్ట్ చేసిన న్యూ ప్రాజెక్ట్ కి చాలా మనీ అవసరం అని చెప్తాడు. జియా ఎంత అవసరం అని అంటే మింగ్ 4 million అంటాడు. అప్పుడు జియా సడన్ గా అతను ఆపి, నువ్వు ఇక్కడే ఆగు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఒక బ్యాంక్ కార్డ్ తీసుకొస్తుంది. దీనిలో 4 million ఉన్నాయి, దీని పాస్వర్డ్ మన మ్యారేజ్ డేట్ అని ఇస్తుంటే మింగ్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ డబ్బులు మింగ్ పేరెంట్స్, జియా పేరెంట్స్ తనకి డౌరీగా ఇచ్చిన డబ్బులు అన్నమాట. మిగతా మనీ అందరూ తను సేవింగ్ చేసుకుంది. తన వైఫ్ తన కోసం ఇంత హెల్ప్ చేయడం చూసి మింగ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఫస్ట్ మింగ్ రిజెక్ట్ చేస్తాడు తీసుకోవడానికి, బట్ జియా సీరియస్ గా, ఇది డబ్బుల విషయం కాదు మింగ్, ఇది మన ఇద్దరి విషయం, నా హస్బెండ్ ఇలా టెన్షన్ పడుతూ అందరి ముందు చేతులు చాచడం నేను అసలు చూడలేను అని ఫోర్స్ఫుల్ గా కార్డుని అతని చేతిలో పెడుతుంది. మింగ్ ఎమోషనల్ గా, థ్యాంక్ యూ వైఫీ, ఈ మనీ త్వరలోనే నీకు రిటర్న్ చేసేస్తాను అని అంటే జియా అతని బుగ్గగిలుతుంది. దాంతో సేమ్ మింగ్ గతంలో ఆమెతో అన్న మాటలు గుర్తొచ్చి, హాహా మన రిలేషన్ లో నో థ్యాంక్ యూ కదా అని చెప్పగానే జియా అతన్ని హక్ చేసుకొని, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా మింగ్ అని అనుకుంటుంది. మింగ్ కూడా, నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ జియా అని మనసులో అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత మింగ్ లాంచ్ చేసిన ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. దాంతో వాళ్ళిద్దరూ లంచ్ డేట్ కి వస్తారు. అప్పుడు మాటల్లో మింగ్ సూచన పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని చెప్తే ఆ మాట వినగానే జియా ఇమ్మీడియట్ గా సూకి ఫోన్ చేయబోతుంది. బట్ మింగ్ ఆపి, ప్లీజ్ జియా, మనం డేట్ లో ఉన్నాం కదా, సూతో తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు అని చెప్పగానే ఆగిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి వాకింగ్ కి వెళ్తారు. మింగ్ జియా చేతుల్ని తన కోట్ పాకెట్ లో పెట్టి, ఇలా చేయడం ఎంత రొమాంటిక్ గా ఉందో కదా జియా అని అంటూనే నడవడం ఆపేస్తాడు. అప్పుడు జియా, ఏమైంది మింగ్ అని అడిగితే అతను, నాకు నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పగానే జియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క సూచన్ పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని తెలిసి సూ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈసారి ఎలాగైనా వీడిని నా బుట్టలో వేసుకోవాలి అని అనుకుంటూ ఆఫీస్ బయట వెయిట్ చేస్తుంది. సూచన్ బయటికి రాగానే సూ కారు దిగి వెళ్తుంటే అంతలో అక్కడికి జియా వచ్చి సూచన్ ని గట్టిగా పట్టుకుంటుంది. అది చూసి పాపం సూ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఇతను నన్ను ఎప్పటికీ ప్రేమించలేడు అని ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ సూచన్ జియాన్ నెట్టేసి, నేను ఇప్పుడు వేరే ఒకరిని ఇష్టపడుతున్నానని గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జియా తన కాలేజ్ రియూనియన్ పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. మనోడి ఫేస్ కొంచెం ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లోనే కలిసి డిన్నర్ చేద్దామా అని సాకు చెప్తాడు. బట్ జియా, నేను ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను మింగ్, వచ్చాక కలిసి తిందాం అని చెప్పి వెళ్ళిపోతుంది. మింగ్ మనసులో ఒకటే టెన్షన్, ఆ పార్టీకి జియా ఫస్ట్ లో కూడా వస్తున్నాడా ఏంటి అని. పార్టీ అయిపోయాక
జియా కాలేజ్ గ్రూప్ ఫోటోలో తన ఫస్ట్ లవ్ ఫెంగ్ ఫోటోని చూస్తుంది. ఆమెకి ఇమ్మీడియట్ గా పాత ఫ్లాష్ బ్యాక్ టింగమని గుర్తొస్తుంది. ఆమె అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు మనం ఇద్దరం ఇక లైఫ్ లో మళ్ళీ కలవకూడదు అని చెప్పుకుంటాడు. నేను మీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అని అంటే అతను రిజెక్ట్ చేస్తూ ఈ రిలేషన్ వల్ల అన్ని బ్రేక్ అవుతున్నాయి అని వెళ్లిపోతాడు. జియా ఆ ఫోటో చూస్తూ నేనెంత స్టూపిడ్ని కాకపోతే ఇలాంటి పర్సన్ నా ప్రేమించింది అని తిట్టుకుంటుంది. ఆ రాత్రి మింగ్ హాల్లో పాపం జియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జియా ఇంటికి రాగానే పార్టీ బాగా ఎంజాయ్ చేసావా పుష్ప అని అడుగుతాడు. జియా చాలా డల్ గా నేను అలసిపోయాను రెస్ట్ తీసుకుంటాను అని రూమ్ లోకి వెళ్తుంది. మింగ్ ఆమె కళ్ళలో నీళ్లు అబ్జర్వ్ చేసి జియా నువ్వు ఏడుస్తున్నావా ఎవరైనా ఏమన్నా అన్నారా అని అడిగితే లేదంటుంది. అతను వదలకుండా మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే జియా మనసులో నా పాత బాయ్ ఫ్రెండ్ ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నానని ఇతనికి ఎలా చెప్పాలి అని అనుకుంటూ బాత్రూమ్ కి వెళ్తుంది స్నానం చేయడానికి. మింగ్ మనసులో వామ్మో ఏం చెప్పకుండా ఇలా వెళ్ళిపోయిందేంటి, కొంపతీసి తన పాత లవర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుందా ఏంటి అని భయంతో డైరెక్ట్ గా బెడ్రూమ్ కి వెళ్ళి జియా నాకు చాలా జల్సీగా ఉంది, నువ్వు నన్ను ఎప్పుడు నిన్ను పికప్ చేసుకొనివ్వవు, లాస్ట్ కి డ్రాప్ కూడా చేయనివ్వవు, ఒకవేళ నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కలిసి మీ ఇద్దరి మధ్య మళ్ళీ పాత లవ్ చిగిరిస్తే నా పరిస్థితి ఏంటి, నేను జల్సీగా ఫీల్ అవ్వడంలో తప్పుందా అని అడుగుతాడు. జియా షాక్ అవుతూ వీడికి జలసి కూడా ఉంటుందా అని అనుకుంటూ పాస్ట్ ని గుర్తు చేసుకునే హక్కు నీకు మాత్రమే ఉందా, నాకు నా పాస్ట్ ని గుర్తు చేసుకునే హక్కు లేదా అని అడిగితే మింగ ఆవేశంగా కానీ ఇప్పుడు నీకు నాతో పెళ్ళైంది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నాకు ఒక పాస్ట్ లో ఉంది కానీ నేనేం ఆమెను హేట్ చేయలేదు, ఇప్పుడు నాకు మళ్ళీ ప్రేమను పొందాలని ఉంది, ఆ హక్కు నాకుంది కదా అని చాలా ఇంటెన్స్ గా చెప్తుంటే జియా కళ్ళలో నీళ్లతో అసలు నిజం చెప్తుంది. వాళ్ళిద్దరు ఒకప్పుడు పిచ్చిగా ప్రేమించుకున్నారని అతనితోనే పెళ్లి జరుగుతుంది అనుకున్నాను కానీ అతనికి నాకంటే డబ్బు మీద ఆశ ఎక్కువ, అందుకే అప్పటి నుండి ప్రేమ మీద నమ్మకం పోయింది అని ఏడుస్తుంటే మింగ్ వెంటనే ఆమె చేతులు పట్టుకుని నువ్వు నన్ను నమ్మొచ్చు జియా అని చెప్పి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత జియా బెడ్ పై పడుకొని ఉంటే మింగ్ ఆమెను దగ్గరకు లాక్కొని జియా నువ్వు పాస్ట్ విషయాలను గుర్తు చేసుకొని ఇకపై ఎప్పుడు ఏడవనని నాకు ప్రామిస్ చేయి అని అంటే జియా నవ్వుతూ ప్రామిస్ అంటుంది. నెక్స్ట్ డే సూ జియాకి ఫోన్ చేసి సూచన్ని మర్చిపోవడానికి వేరే సిటీకి షిఫ్ట్ అయిపోతున్నానని చెప్తుంది. అదే విషయం మింగ్ కి చెప్పగానే మింగ్ నవ్వుతూ నువ్వేం టెన్షన్ పడకు మై హూనా, సూ ఈ సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళదు, పైగా త్వరలోనే సూచన ఆమెకి భర్త కాబోతున్నాడు అని అంటే జియా షాక్ అది ఎలా పాసిబుల్ అని అడుగుతుంది. అప్పుడు మింగ్ త్వరలోనే నీ బర్త్డే రాబోతుంది కదా అని తన ప్లాన్ ఏంటో జియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జియా బర్త్డే రోజు పార్టీకి సూచన్ ఇద్దరు వస్తారు. అందరూ కలిసి షేర్స్ చెప్పుకుంటారు. జియాకి ఒక కాస్ట్లీ బ్యాగ్ గిఫ్ట్ గా ఇస్తుంది. అప్పుడే మింగ్ టేబుల్ కింద నుంచి సూచన్ని గిచ్చుతాడు. అతను వెంటనే సిస్టర్ ఇన్ లా నేను బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ గా ఈ రెండు మెటీరియల్స్ తీసుకొచ్చాను, మీకు బాగా నచ్చుతాయని చెప్పి ఒకటి జియాకి ఇచ్చి ఇంకోటి సూకి ఇవ్వబోతాడు. బట్ ఆమె తీసుకోదు. బట్ జియా తీసుకొని ఆ డ్రెస్ ఓపెన్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని అంటుంది. అప్పుడు సూ ఇగ్నోర్ చేసి మింగ్ వైపు తిరిగి మిస్టర్ మింగ్ లాస్ట్ టైం నన్ను కార్ లో సేఫ్ గా ఇంట్లో డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటే మింగ్ లాస్ట్ టైం నిన్ను డ్రాప్ చేసింది నేను కాదు సూచన్, నీకు చెప్పలేదా అని అడుగుతాడు. అతను సైలెంట్ గా ఉంటే సూ కొంచెం ఇష్టం లేకపోయినా కూడా మిస్టర్ సూచన్ థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ మాట్లాడడం అవాయిడ్ చేస్తుంది. సూచన్ ఎలాగూ సైలెంట్ పర్సన్ కాబట్టి నేను బయటకెళ్ళి వస్తానని చెప్పి బయటకు వెళ్తాడు. అతను వెనకే మింగ్ కూడా వెళ్ళి రేయ్ నిజం చెప్పురా నువ్వు సూని ఇష్టపడుతున్నావు కదా అని అంటే అవునరా అని అంటాడు. ఇంకేంట్రా ఆమెకు ఆల్రెడీ పెళ్లి సెట్ అవుతుంది, నువ్వు ఇప్పుడే త్వరగా వెళ్లి కన్ఫెస్ చేయకపోతే ఇంకంతే మొత్తం రచ్చ రంబోలా అని చెప్తే ఆ మాట విన్న సూచన్ ముఖంలో టెన్షన్ స్టార్ట్. ఆ తర్వాత రాత్రి మింగ్ జియా ఇంటికి వస్తారు. జియా ఇలా షూస్ ఇప్పబోతుంది. అంతే మన మింగ్ గారికి ఆమెపై చాలా ప్రేమ వచ్చేసి వెంటనే దగ్గరకు వచ్చి ఆమెను వెనక్కి లాగి ఇంటెన్స్ గా చూస్తుంటే జియా ఏంటి అన్నట్టు చూస్తుంది. అప్పుడు మింగ్ జియా ఈ రోజు నీ బర్త్డే కదా, సో నువ్వు నాతో ఏం చేయాలనుకున్నా నీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి అని అంటే జియా ఏదైనా చేయొచ్చా అని అడుగుతూ దగ్గరకు లాక్కొని అతన్ని ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటుంది. మనోడు కూడా కంట్రోల్ చేసుకోలేక ఆమెని అంతే ప్యాషనెట్ గా కిస్ చేస్తూ సోఫాపై పడుకోబెట్టి కిస్ చేయబోతూ మధ్యలో ఆగి జియా నువ్వు కంఫర్టబుల్ గానే ఉన్నావు కదా ఈ విషయంలో అని అడుగుతాడు. ఆమె అవునన్నట్టుగా చెప్పగానే ఇద్దరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. మధ్యలో మనోడికి సడన్ గా గుర్తొస్తుంది అయ్యో ప్రొటెక్షన్ లేదు జియా ఇప్పుడు ఏం చేయాలి అని అడగగానే జియా ఇమ్మీడియట్ గా అక్కడున్న డ్రాలో ఉంది అని చెప్పగానే మనోడు నువ్వు ఇంత ముందుకు ఆలోచిస్తావు అనుకోలేదే అని చెప్పి ఆమెను ప్యాషనెట్ గా కిస్ చేస్తూ జియా ఇన్ని రోజులు నేను కంట్రోల్ చేసుకున్నాను, ఇవాళ నువ్వు నన్ను భరించాలి అని వాళ్ళిద్దరూ ఆ నైట్ ప్యాషనెట్ గా ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ జియా కంగారుగా లేచి నేను త్వరగా స్కూల్ కి వెళ్ళాలి అని అంటే మింగ్ ఆమెను మళ్ళీ బెడ్ పైకి లాక్కొని అప్పుడే అంత తొందర ఎందుకు జియా అని అంటే జియా మళ్ళీ ఏంటి రాత్రి గడిచినా నీకు ఇంకా మనసు నిండలేదా అని అడుగుతుంది. మింగ్ ఆమెను మళ్ళీ కిస్ చేస్తాడు. జియా కొంచెం సిగ్గుపడుతుంటే మింగ్ జియా నువ్వు ప్రతి యాంగిల్ లో ఎందుకు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావు అని అడుగుతుంటే జియా మనసులో వీడు మళ్ళీ మొదలెట్టేలా ఉన్నాడు, నేను ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ బాత్రూమ్ కి పరిగెడుతుంది. అక్కడ అద్దంలో చూసుకుని గట్టిగా అరుస్తుంది. మింగ్ టెన్షన్ తో వెనకాల వెళ్ళి ఏమైంది అని అడిగితే జియా కోపంగా ఏమైందా చూడు
ఏం చేసావో, నా మెడపై ఇన్ని లవ్ బైట్స్ ఉంటే నేను స్కూల్ కి ఎలా వెళ్ళాలి అని నిలదీస్తుంది. మింగ్ నవ్వుతూ, ఇందులో దాచుకోవడానికి ఏముంది జియా, నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అని అంటాడు. ఆ మాటకి జియా షాక్. ఎంత సిగ్గులేదు నీకు అసలు, ఈ విషయాన్ని నేను ముందే ఎందుకు నోటీస్ చేయలేదు అని అంటుంటే మింగ్ నవ్వుతూ, ఓహో నేనొక్కనే అంత సిగ్గులేనివాన్నా అని తన ఒంటిపై ఉన్న లవ్ బైట్స్ ని చూపిస్తూ, మరి దీని సంగతి ఏంటి ప్రొఫెసర్ జియా, రాత్రి జరిగింది ఏమైనా గుర్తుందా అని టీజ్ చేస్తాడు. జియా సిగ్గుతో, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు, నేను స్నానం చేయాలి అని అంటుంది. మింగ్ ఆమెను ఆపి, జియా నేను రాత్రి మన ఫస్ట్ వెడ్డింగ్ నైట్ కదా, మరి నువ్వు నాతో సాటిస్ఫై అయ్యావా లేదా అని అడుగుతాడు. దానికి జియా కావాలని అతన్ని చికాకు పెట్టించడానికి, నీకు తెలుసుకోవాలని ఉంది కదా, సో నిజం చెప్పాలంటే నిన్న రాత్రి అంత స్పెషల్ గా ఏం లేదులే అని చెప్పి అక్కడ నుంచి కావాలని పారిపోతుంది నవ్వుతూ. మింగ్ వెనుక నుండి, ఏమన్నావ్, ఆగు, నీ సంగతి నేను ఇప్పుడు చెప్తాను అని అరుస్తాడు. నెక్స్ట్ సీన్ లో సూ ఆఫీస్ లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతుంటే సూచన్ చేతిలో రోజ్ బొకేతో నిలబడి ఉంటాడు. సూ మనసులో, ఏంటి ఫ్లవర్స్ తీసుకొని నిలబడ్డాడు, కొంపదీసి నా కోసమేనా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ ఈ సూచన్ కొంచెం ఇంట్రోవర్ట్ కదా, సో ఏం మాట్లాడాలో తెలియక, యాక్చువల్లీ నేను ఈ వీక్ బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాను, రేపు కూడా బయటికి వెళ్తాను, నువ్వు కార్ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోబోతాడు. సూకి పిచ్చ బీపీ లేసి, ఆగు, నువ్వు ఇక్కడికి జస్ట్ ఫ్లవర్స్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వచ్చావా ఏంటి, ఇచ్చాను వెళ్ళాను అన్నట్టు నా చేతిలో పెట్టిపోతున్నావు, తీసుకొని ఈ ఫ్లవర్స్ నువ్వే, నేను ఒక బ్లైండ్ డేట్ కి వెళ్తున్నాను అని కోపంగా వెళ్లిపోతుంటే సూచన ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. చాలా ఇంటెన్స్ గా, నేను నిన్ను దక్కించుకోవాలనుకుంటున్నాను సు, నేను ఎప్పుడూ ఒకటే అనుకున్నాను సు, లైఫ్ లో బెటర్ పొజిషన్ వచ్చాక నిన్ను చూసుకోవడానికి, నాకంటూ ఒక రేంజ్ ను పొందాక ఇవన్నీ చెప్దాం అనుకున్నాను, బట్ నువ్వు నాకు దూరం అయిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను అని లావ్ని కన్ఫెస్ చేస్తాడు. ఆ మాటకి ఆబ్వియస్లీ సు ఆనందానికి అవధులు ఉండవు కదా, ఎగిరి గంతేస్తూ, నాకోకే సుచేన్, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్పేస్తుంది. దాంతో వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. ఆ ఎంగేజ్మెంట్ పార్టీలో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అంతలోనే అక్కడికి సూ బ్రదర్ గూచాంగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు నన్ను నీకు అస్సలు ప్రేమించట్లేదా అని అడుగుతుంటే గూచాంగ్ కోపంగా, మిస్ యూహాన్ నన్ను ఇలా టార్చర్ చేయడం ఆపుతావా అని అరుస్తూ ఆమెను పార్టీ నుండి బలవంతంగా బయటికి తీసుకెళ్తాడు. ఆ పేరు వినగానే ఆ అమ్మాయిని చూసి జియా షాక్ అవుతుంది. మనసులో, నేను మేబీ ఎక్కువగా ఊహించుకుంటున్నాను అనుకుంటా, ఈ అమ్మాయి మింగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయ్యే ఛాన్సే లేదు, ఇద్దరు పేర్లు సేమ్ అయి ఉంటాయిలే అంతే అని సర్ది చెప్పుకుంటుంది. అప్పుడు సూచన్ మింగ్ ని సైడ్ కి తీసుకెళ్లి, మింగ్ నువ్వు అక్కడున్న యూహాన్ని చూసావా అని అడిగితే మింగ్ సీరియస్ గా, హా చూశాను, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు, వెళ్ళి ఆమె నిలదీయమంటావా, ఎందుకు మోసం చేసావు, కేవలం నా మనీతో నన్ను ఎందుకు వాడుకున్నావు అని అడగమంటావా అని కోపంగా అడుగుతూ తన పాస్ ని గుర్తు చేసుకుంటాడు. యాక్చువల్ గా ఫ్లాష్ బ్యాక్ లో 20 years ఏజ్ ఉన్న మింగ్ తన తల్లితో గొడవ పడతాడు ఈ యూహాన్ కోసమే. బట్ వాళ్ళ అమ్మ అస్సలు ఒప్పుకోదు వీళ్ళ రిలేషన్ కి, తను డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అని సీరియస్ అవుతుంటే, మింగ్ తన అలాంటిది కాదు, తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అని వాదిచ్చుంటాడు. బట్ వాళ్ళ అమ్మ కోపంతో, నీకు ఆస్తిలో ₹1 కూడా ఇవ్వను, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అని ఎల్లగొట్టేసి ఉంటుంది. మింగ్ కూడా మొండిగా, పర్లేదు నా ఓన్ గా నేనే మనీ సంపాదిస్తానని చెప్పి ఇల్లు వదిలేసి వచ్చేసి ఉంటాడు. పాపం డబ్బు కోసం చాలా రకాల పార్ట్ టైం జాబ్స్ జాయిన్ అవుతాడు. ఒక రోజు రోడ్ పక్కన కూర్చొని సాదా సీదా అన్నం తింటూ ఉంటే, ఎవరి కోసమైతే అతను ఇంతగానం చేశాడో ఆ యూహాన్ ఒక రిచ్ అబ్బాయితో కలిసి కార్లో రావడం చూస్తాడు. అది చూసి అతనికి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఎవరూ లేనప్పుడు యూహాన్ ఒంటరిగా వచ్చి, మింగ్ ఐఎమ్ సో సారీ అని అంటే అతను ఏడుస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతాడు. ఆమె దారుణంగా, నేను నీకు బ్రేకప్ చెప్తున్నాను, నాకు లగ్జరీ లైఫ్, చాలా మనీ కావాలి అని అంటుంది. మింగ్ నేను నీకోసమే కదా కష్టపడి మనీ సంపాదిస్తున్నాను అని అంటే, నువ్వు సంపాదించే ఆ కొద్దిపాటి మనీతో నాకు బ్రాండెడ్ బ్యాగ్స్ తేగలవా. ఆమె చాలా నెగ్లెక్ట్ గా, తను అస్సలు సీరియస్ గా తీసుకోకుండా బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతుంది. ప్రెసెంట్ లో మింగ్ జియా ఇద్దరు కార్లో వెళ్తుంటే రోడ్డు పక్కన జియా యూహాన్ని చూస్తుంది. ఆమె ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది, మనం హెల్ప్ చేద్దాం అని అంటే మింగ్ వద్దని వారిస్తూ, వదిలే జియా, ఆమె పరిస్థితికి ఆమె కారణం అని అంటాడు. బట్ జియా వదలకుండా ఆమె దగ్గరికి వెళ్లి ఆమెకు ఉండడానికి ఎక్కడ ప్లేస్ లేదని అబ్జర్వ్ చేసి ఒక హోటల్ రూమ్ కి తీసుకొచ్చి పడుకోబెడతారు. అంతా అయిపోయి హోటల్ బయటకు వచ్చాక మింగ్ నిజం చెప్తూ, జియా యాక్చువల్లీ ఆ అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే జియా నవ్వుతూ, కానీ ఈసారి నువ్వు ఆమెను చూసి ఎలాంటి ఓవర్ యాక్షన్ ఇవ్వలేదు కదా అని అంటుంది. మింగ్ ఆమె ఇక్కడ ఇలా కనిపిస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే జియా చాలా మెచ్యూర్డ్ గా, మింగ్ నువ్వు నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆమె జస్ట్ నీ ఎక్స్ మాత్రమే, రాక్షసేం కాదు కదా, ఆమె ప్రేమలో ఉంది, ప్రేమిస్తున్నప్పుడు ఎవరు చెడ్డవాళ్ళు కారు, ఎవరాశలు వాళ్ళకు ఉంటాయి అని చెప్తే మింగ్ ఎమోషనల్ అయి జియాని గట్టిగా హక్ చేసుకొని, జియా పక్కాగా కన్ఫర్మ్ గా చెప్తున్నా, నేను పోయిన జన్మలో చాలా పుణ్యం చేశాను
చేసుకుని ఉంటాను. అందుకే ఈ లైఫ్ లో నువ్వు నాకు భార్యగా దక్కావు అని కళ్ళల్లో నీళ్లతో చెప్తాడు. జియా నవ్వుతూ ప్రేమగా, తెలుసా మింగ్, నీ మాటలు ఎప్పుడు నన్ను నమ్మేలా, నాలో ఒక కాన్ఫిడెన్స్ ని పెంచేలా ఉంటాయి. నువ్వు నిజంగా ఒక మంచి బెస్ట్ పార్ట్నర్ వి, అట్ ద సేమ్ టైం హస్బెండ్ వి అని పొగుడుతుంటే మింగ్ రొమాంటిక్ గా, అయితే పద అని అంటే జియా ఎక్కడికి అని అనగానే మింగ్, ఇంటికి, నాకు నిన్ను గట్టిగా హక్ చేసుకొని చాలా లవ్ చేయాలనిపిస్తుంది అని అంటాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.